అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కార్తికేయుడు, కుమారస్వామి, షణ్ముఖుడు అంటే మనందరికీ తెలుసు కదండి, శివపార్వతుల ముద్దుల తనయుడు. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాల్లో చూస్తే నాగేంద్రుడు ఉంటారు కదా, నాగేంద్రుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి అని కూడా పిలుస్తూ ఉంటాం కదా. అసలు ఏమిటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్రుడు ఒక్కరేనా? ఇంకొక సందేహం ఏంటంటే, పిల్లలు లేని వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తూ ఉంటారు కదా, చాలామందికి కూడా పిల్లలు సంతానం కలిగించారు ఆ స్వామి. అసలు ఏమిటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకు ఈ పిల్లలు పుట్టడానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే ఈ రెండు ప్రశ్నలకు కూడా ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య ఆరాధనను మనం 3 రకాలుగా చేయొచ్చు. మొట్టమొదటి స్వరూపం ఏమిటి అంటే కార్తికేయుడు, ఆయనే షణ్ముఖుడు, పరిపూర్ణమైన స్వామి స్వరూపం. స్వామికి 6 ముఖాలు ఉంటాయి కదా, ఈ 6 ముఖాలు కూడా బహుముఖ ప్రజ్ఞతకు అన్నమాట, అంటే జ్ఞానానికి ప్రదాత అన్నమాట. ఆ 6 ముఖాలు ఉన్న కార్తికేయుణ్ణి మనం పూజించినట్లయితే మనకు కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఆ స్వామి. ఇది ఒక స్వరూపం. ఇంకా రెండవ స్వరూపం ఏమిటి అంటే స్వామినే సర్ప స్వరూపంగా ఆరాధించడం. దీన్నే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. మరి కుమారస్వామికి సర్పానికి సంబంధం ఏమిటి అంటే దాని వెనకాల ఒక చిన్న కథ ఉంది. అదేమిటంటే, ఒకసారి స్వామి కైలాసంలో అమ్మవారి ఒడిలో కూర్చున్నారట. శివపార్వతులను దర్శించుకోవడానికి దేవతలు, ఋషులు ఇలా చాలామంది శివపార్వతుల దర్శనం కోసం వస్తున్నారట. పార్వతీ అమ్మవారి ఒడిలో కూర్చున్న కార్తికేయుడు వచ్చిన వారందరినీ కూడా అలా మామూలుగా చూస్తున్నారట. దేవతలు వీళ్ళందరూ కూడా ఆభరణాలతో, మెరిసిపోయే బట్టలతో వీళ్ళందరూ కూడా శివపార్వతుల దర్శనానికి వస్తున్నారు. ఆ తర్వాత బ్రహ్మమానస పుత్రులైన సనకాసనందనాలు ఉన్నారు కదా, వీళ్ళు మొత్తం 4. వీళ్ళు అందరూ కూడా దిగంబరులు. వాళ్లకు శరీరం మీద ఎటువంటి స్పృహ ఉండదు. ఈ బ్రహ్మమానస పుత్రులు వచ్చేసరికి స్వామి వాళ్లను చూసి అవహేళనగా నవ్వారట. తర్వాత పార్వతీదేవి మందలించి, కుమారా అలా చేయొచ్చా? తప్పు కదా, మహాపురుషులను అవహేళన చేయడం, అపహాస్యం లాంటివి చేయకూడదు కదా, ఎంతటి తప్పు పని చేశావు నువ్వు అని దీనికి ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్పారట పార్వతీదేవి. చివరకు స్వామి ప్రాయశ్చిత్తం కోసం సర్పరూపాన్ని తీసుకుని ముళ్ళల్లోంచి, రాళ్లల్లోంచి, గుట్టల్లోంచి నడుచుకుంటూ వెళ్ళారట. తర్వాత ఒక చోటకెళ్ళి పుట్టలో 60 సంవత్సరాలు తపస్సు చేశారట స్వామి. 60 సంవత్సరాలు అంటే దేవమానం ప్రకారం. ఆ తపస్సు చేసిన ప్రదేశమే మోహినీపురం అంటారు. ఇది కాలక్రమేణా మోహినీపురమల్లా మోపీదేవిగా మారిపోయింది. ఇది కృష్ణా జిల్లా విజయవాడకు దగ్గరలో ఉన్న మోపీదేవి ఉంది కదా, ఆ క్షేత్రంలోనే స్వామి సర్పరూపంలో ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఇది చాలా శక్తివంతమైన ప్రదేశం. అలా చేస్తున్నప్పుడు స్వామి పాకే ప్రాణులన్నిటికీ కూడా స్వామి అధిదేవత అయ్యారు. చిన్న పురుగు దగ్గర నుంచి పెద్ద పెద్ద పాకే ప్రాణుల వరకు కూడా ప్రతి పాకే ప్రాణిలోనూ షణ్ముఖుడు అధిదేవత అయ్యారు. అక్కడి నుంచి వచ్చింది ఈ సర్పాలకు కుమారస్వామికి మధ్య ఉన్న సంబంధం అనేది. దీనికి పిల్లలు పుట్టకపోవడానికి సంబంధం ఏమిటి అంటే కనుక ఇందాక చెప్పాను కదండి, పాకే వాటిలన్నిటిలో కూడా ఆయన అధిదేవత అయ్యారు అని. ఇప్పుడు పురుషుడి శుక్లకణం ఉంటుంది కదా, అదే వీర్యం ఉంటుంది కదండి, దాన్ని ఏదైనా మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే కనుక అందులో పాములా పాకే జంతువులు కొన్ని వేలు లక్షలు ఉంటాయి. అంటే వాటన్నిటినీ కూడా సుబ్రహ్మణ్యుడే అధిదేవత అయ్యారు అన్నమాట. అందుకని అవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆధీనంలో ఉంటాయి. అందుకని వీర్యానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నా, ఫెర్టిలిటీకి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన చేస్తే వెంటనే ఆ సమస్యల నుండి బయటపడతారు. ఆ సమస్యలన్నీ ఎందుకు తీరుతాయంటే దానికి అధిదేవత అయిన సుబ్రహ్మణ్యుడు కాబట్టి. ఇప్పటికీ 2 స్వరూపాలు అయ్యాయి కదా, ఇంకా 3వ స్వరూపం ఏమిటి అంటే మనలో ఉన్న కుండలిని శక్తి. ప్రతి వాళ్ళల్లోనూ ఈ కుండలిని శక్తి ఉంటుంది కదా. ఈ స్వామిని ఆరాధన చేస్తూ ఉంటే కనుక కుండలిని మేల్కొని షట్చక్రాల ద్వారా చివరికి సహస్రారానికి చేరుకుంటుంది. అంటే షట్చక్రాల ద్వారా తనని తాను ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది కాబట్టి అదే షణ్ముఖాలు అన్నమాట.
తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారివి 6 షణ్ముఖ క్షేత్రాలు ఉన్నాయి కదా. ఈ క్షేత్రాలకు వెళ్ళి సాధన చేస్తే కనుక కుండలిని జాగరణ చాలా తేలిగ్గా జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క షట్చక్రానికి యాక్టివేట్ చేసే శక్తి ఉంటుంది. అంతటి శక్తివంతమైన క్షేత్రాలు. అదండి, అర్థమైంది కదా. కార్తికేయుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మధ్య ఉన్న సంబంధం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించడం, స్వామివారిని పూజించడం అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించడం వల్ల జ్ఞానాన్ని పొందుతాము. అలాగే సంతానం లేని వారికి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే సంతానంలో ఏదైనా లోపాలు ఉండి ఇబ్బందులు ఉన్నవారికి కూడా ఆ లోపాలు ఇబ్బందులు అన్నీ కూడా తీరుతాయి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారి గురించి చెప్పడం, స్వామివారిని తలుచుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మరొకసారి అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురువుగారు శివరామరాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం ఇలా మీ సమస్య ఏదైనా 100% పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి. మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి.